హల్లెలూయా ఉచ్చరించినప్పుడు మన జీవిత అద్భుత కార్యాలు చూస్తాం, చూస్తాం, విడుదల చూస్తాం. చేయడానికి ఆయన మనకు శక్తిగా నింపుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ పరమ హల్లెలూయా హల్లెలూయా చేసే శక్తి మన మధ్యలో. ఆయన ఆత్మ మన మీద తిరుగాడుచుస్తూ మనము ఆయన శక్తి ద్వారా చుట్టుముట్టినాం. ఆయన దేవతలు మన మధ్యలో మనకి కంచెగా ఉన్నారండి. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి. నువ్వు నీటిలో నడుస్తున్నట్టుగా ఉండుండవచ్చు, అగ్నిలో నడుస్తున్నట్టుగా ఉండవచ్చు, కానీ నువ్వు మునిగిపోవు, నువ్వు కాలిపోవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నజరేయుడైన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. నీటిలో నడచినను నీవు మునిగి పోలేవులే. స్తోత్రం. అది చెప్పినా వాగ్దానమే, అది చెప్పినా వాగ్దానమే, నాలో నెరవేర్చుము నా తండ్రి, నాలో నెరవేర్చుము. అడుగుదామా? నాలో నెరవేర్చుము, నాలో నెరవేర్చుము నా తండ్రి, నాలో నెరవేర్చుము. నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన,
నా స్తుతి ప్రార్థన నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా నమ్మక పాత్రుడవు నీవేనయ్యా నమ్మక పాత్రుడవు నీవేనయ్యా నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన నేను నిన్ను ఏనాడు మరోను అని వేసే మనతో చెప్తున్నాడండి. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో మనం ఆయన దేవుడిగా కలిగి ఉన్నాము. అటువంటి దేవునికి చప్పటి కొడుతూ ఈ సమయంలో స్తుతి చెల్లించుకుందాము. నేను నీకు బంగారు భవిష్యత్తు ఏర్పరచినంటివే నీవు సగిన వాగ్దానమే నీవు సగిన వాగ్దానమే నాలో నెరవేర్చుము నా తండ్రి నాలో నెరవేర్చుము నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన నీకే నా స్తుతి ప్రార్థన నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన హల్లెలూయా 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 హల్లెలూయా